హాయ్ గాయ్స్, ఇవాళ ఇంకో మూవీ చూసొచ్చాను రా. థియేటర్కి వెళ్ళలేదులే, కాంప్లోనే చూసాను సినిమా. ఎప్పుడో 2025లో వచ్చిందన్నమాట. బ్యూటీ అనే సినిమా చూశాను నేను ఇవాళ Z5లో. అసలు చాలా బాగుంది. నేను చిన్న యాక్టర్స్ ఎలా ఉంటుందో ఏంటో మరి బోరింగ్గా ఈ కుర్రబచ్చ పిల్లబచ్చగా లవ్ స్టోరీలు ఇవన్నీ ఏం చూస్తాను రా బాబు మరి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ నిండా అవే వాళ్ళకి వీళ్ళకి ఫార్వర్డ్ చేసుకుని నవ్వుకోవడాలే ఇవన్నీ. ఇక్కడ కూడా ఏం చూస్తాంలే అనుకున్నాను, కానీ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. చిన్న బడ్జెట్ మూవీ అయినా కూడా అసలు హీరోయిన్ అండ్ హీరో వాళ్ళిద్దరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ఇద్దరు చాలా బాగా యాక్చువల్ గా ఎక్స్ప్రెషన్స్ కానీ కన్వే చేసిన ఎమోషన్స్, ఎస్పెషల్లీ మూవీలో మనం చూడాల్సిన ఎమోషన్స్ ఎంత బాగా పండించారు అంటే, హీరోయిన్ ప్రీ ఇంటర్వెల్ సీన్ లో హీరోయిన్ ప్రదర్శించే ఆ ఎమోషన్స్ కానీ లిటరలీ న్యాచురల్ అనమాట. ఎవరికైనా కూడా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అలాంటి యాక్షనే వస్తుంది. అలాగే భయపడతారు, అలాగే ప్యానిక్ అవుతారు. సో అమ్మాయి అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. కాకపోతే అమ్మాయికి ఎవరే డబ్బింగ్ ఇచ్చారో మరి తెలియదు, కానీ అక్కయ్య పేరు నీలాకి పాత్ర ఏదో ఉంది అక్కయ్య. సో డబ్బింగ్ ఎవరో ఇచ్చుంటారు, తెలుగు రాదనుకుంటా. కానీ మరీ స్వీట్గా, మరీ అసలు ఇంకెక్కడో స్టూడెంట్, ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ వాయిస్ లాగా ఉంది కొంచెం. అదొకటి. ఇంక వేరే కంటే మేబీ ఆ క్యారెక్టర్కి అలాగే కావాలి. యాక్చువల్గా ఆ పిల్ల కూడా ఉండడం ఏంటంటే చాలా చిలిపిగా, అసలు ఇమ్మెచ్యూర్గా అలా ఉంటుంది ఆ క్యారెక్టర్ అంతా కూడా. సో మేబీ కొంచెం అలాగే అల్లరిగా ఉండే, కొంచెం ఆకతాయిగా ఉండే వాయిస్ ఓవరే కావాలనుకున్నారేమో తెలియదు, కానీ ఇంకొంచెం బెటర్ వాయిస్ ఓవర్ ఎవరైనా ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. అది ఒక్కటే నాకు ఓవరాల్గా మూవీలో అమ్మాయి మాట్లాడుతున్నంతసేపు కొంచెం ఇంకేమైనా బెటర్గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. కానీ అదర్ దాన్ దట్ మూవీలో సాంగ్స్ పెద్ద మనం పట్టించుకోకర్లేదు. సాంగ్స్ అలా రొటీన్గానే సాగిపోతాయి. బట్ సాంగ్స్లో కూడా స్టోరీ నడుస్తూ ఉంటుంది కాబట్టి బోరింగ్గా ఏం ఫీల్ అవుతుంది మనకి. అండ్ కమింగ్ టు హీరో ఏం కొయ్య అబ్బాయి పేరు అంకితే కదా, అంకిత్ కొయ్య అబ్బాయి అసలు నిజంగా చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. నేను మెయిన్గా ఈ అబ్బాయి గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే స్టోరీ అంతా కూడా రివీల్ అయిపోతుంది నేను ఒకవేళ చెప్తే కనుక. చాలా చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ. స్టోరీ నేనైతే గెస్ట్ చేయలేకపోయాను చివరిలో. నాకు అసలు రివీల్ అయ్యాక ఆ క్యారెక్టర్ని చూస్తే పేక మీద కాలేసి తొక్కాలనిపించింది నాకైతే. అసలు ఆ క్యారెక్టర్ ఏంటి అనేది నేను చెప్పను, చెప్తే మీకు తెలిసిపోతుంది కాబట్టి నేను అసలు చెప్పదలుచుకోలేదు ఏంటి ఆ క్యారెక్టర్ మీద అంత కోపం ఎందుకు వచ్చింది ఏంటి అనేది. అండ్ సీనియర్ నరేష్ గారు కూడా చాలా బాగా ఎమోషనల్గా చాలా మంచి క్యారెక్టర్ అయింది. ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు సిస్టర్లా చేశారు తొలి ప్రేమలో. ఆవిడ పేరు మర్చిపోయాను నేను. సో ఆవిడ కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారు. టిపికల్ లైక్ ఎనీ పేరెంట్స్ ఎలా ఉంటారో, లైక్ గర్ల్ పేరెంట్స్ ఎలా ఉంటారు అలాగే ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. ఎమోషన్స్ కానీ ఎఫెక్షన్ చూపించడం కానీ అవన్నీ కూడా రొటీన్, మనకి లిటరల్లీ మన పక్కింట్లో జరుగుతున్న స్టోరీయా అన్నట్టుగా అనిపిస్తుంది. సో చాలా చాలా బాగుంది మూవీ అయితే. నేనైతే డెఫినెట్గా చెప్తాను చూడమని చెప్పేసి. Z5లో ఉంది. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, నేను ఊరికే జస్ట్ క్యాజువల్గా మూవీ చూశాను ఇందాకే సాయంత్రం. సో అప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది డెఫినెట్గా చాలా బాగుంది. కొంచెం రొమాంటిక్ థ్రిల్లర్ లాగా కూడా అనిపించింది నాకు. అంటే లైక్ ఒక టైంలో మనకి సెకండ్ హాఫ్లో కొంచెం సస్పెన్స్ లాగా, లేకపోతే ఒక టైప్ ఆఫ్ టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది మూవీలో. అండ్ డైరెక్టర్ వర్ధన్, సో ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అన్నీ కూడాను. ఎందుకంటే నేను చెప్పొచ్చేది, నేను బేసిక్గా చాలా మటుకు కొన్ని సినిమాల్లో గెస్ట్ చేయగలుగుతాం, మీలో కూడా చాలా మంది గెస్ట్ చేయగలుగుతారు. సో కాన్సెప్ట్ రొటీన్గానే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది, కానీ చివరిలో వచ్చేటప్పటికి ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. అది ఐ థింక్ అది ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వల్ల మనం గెస్ట్ చేయలేకపోయాము. డెఫినెట్లీ ఆర్టిస్ట్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో మనం గెస్ట్ చేయలేకపోయాము. అది డెఫినెట్గా మీలో ఎవరైనా గెస్ట్ చేసే అసలు మూవీ చూసారా, చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూడండి, Z5లో ఉంది. ఇంకేమైనా కూడా ఇలాంటి ఓటీటీలో వచ్చే మూవీస్ ఏమైనా చూసి దీని గురించి కూడా మాట్లాడండి. మీ ఒపీనియన్ ఏమిటి అంటే కింద కమెంట్స్ లో పెట్టండి, అది కూడా చూస్తాను. ఖచ్చితంగా ఈ మూవీ అయితే మాత్రం టీనేజ్ గర్ల్స్ డెఫినెట్ గా వాచ్ చేయాల్సిన మూవీ. ఎందుకంటే బయట ప్రపంచం ఎలా ఉంది, ఆ ఆవేశపు బ్లడ్ అవన్నీ కూడా ఈ టైంలో, టీనేజ్ టైంలో ఎలా ఉంటాయి. మనకి ఈ హోమ్ కంటే కూడా సేఫెస్ట్ ప్లేస్ ఏది ఉండదు. అఫ్ కోర్స్ కొంతమందికి దురదృష్టవశాత్తు హోమ్ లో కూడా సేఫ్ గా ఉండరు, బట్ చాలా లెస్ పర్సంటేజ్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే. బట్ ఓవరాల్ గా మనం బయట ఈ కుర్రబచ్చగాళ్ళని ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న ఈ కుర్రబచ్చగాళ్ళు బయట చూస్తున్న వాళ్ళని చూస్తే డెఫినెట్గా అందరూ చూసి కొంచెం అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే మిస్టేక్స్ చేస్తారు. సో ఆ ఏజ్ అలాంటిది కాబట్టి. బట్ డెఫినెట్గా అయితే చూడండి మూవీ అయితే. డెఫినెట్గా నాకైతే నచ్చింది. ఇక నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ నేను చూసాను, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో డెఫినెట్గా అయితే వాచ్ చేయండి. బ్యూటీ Z5లో ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి, చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ, హీరో అండ్ హీరోయిన్. సో ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ బ్యూటీ టీమ్ అందరికి.